మనం తీసుకునే ఆహారంలో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మినరల్స్ అనగానే ఐరన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో ఈ ఐరన్ అబ్సార్ప్షన్ మనకి శరీరానికి ఎక్కువగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మనకి ఎనీమియా వస్తుంది. సో మనం ఎంత ఐరన్ తీసుకున్నా శరీరానికి ఇమ్మడట్లేదు అంటే చాలా రకాల కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి వైటమిన్ సి, ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఐరన్ అబ్సార్ప్షన్కి ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. సో అందుచేతనే సపోజ్ మనకి కొన్ని ట్రెడిషనల్ క్వీజిన్స్ ఉన్నాయి ఇండియాలో. మనము అటుకులు పులిహోర కానీ పోహా చేస్తూ ఉంటాం. సో అటుకుల్లో ఐరన్ రోలర్ కోస్టర్స్లో నుంచి వాటిని ఫ్లాటెన్ చేస్తారు. ఐరన్ రోలింగ్ డ్రమ్స్ ఉంటాయన్నమాట. సో అలా ఫ్లాటెన్ చేసినప్పుడు అందులో ఉండే ఐరన్ ఇందులోకి సీపిన్ అవుతుంది. సో అందుచేతనే అటుకుల్లో ఐరన్ బాగా ఉంటుంది. అలాగే మరమరాలు కూడా ఇనుప బట్టీలో ఆడిస్తుంటారనమాట. సో వీటిలో మంచి ఐరన్ లభిస్తుంది. ఈ రెసిపీస్ చేసుకున్నప్పుడు మనం దానిపైన నిమ్మరసం పిండుతుంటాం. ఎందుకంటే అందులో ఉండే వైటమిన్ సి అనేది అందులో ఉండే ఐరన్ని అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన ట్రెడిషనల్ ఐటమ్స్ సెట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూర పప్పు చేసినప్పుడు కానీ మనం దాంట్లో చింతపండు కాకుండా నిమ్మ పులుపు వేసి తీసుకుంటే మనకు ఐరన్ అబ్జార్ప్షన్ హెల్ప్ చేస్తుందన్నమాట. సో బేసిక్గా ఇలాంటివి మనము చిన్నవి ఆరెంజెస్ తీసుకోవడం కానీ లేకపోతే బత్తాయి తీసుకోవడం కానీ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుందన్నమాట. అలాగే మనకి ఐరన్లో 2 రకాలు ఉంటాయి, హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని. నాన్ హీమ్ ఐరన్కి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ, లెస్ దెన్ 20%, 12%, 2% అలా ఉంటుందన్నమాట. మనం ఆహారంలో ఎంత ఐరన్ తీసుకున్నా దాని బయో అవైలబిలిటీ శరీరానికి ఇమిడేది అనేది చాలా తక్కువ రేషియో అనమాట. అలాగే హీమ్ ఐరన్, ఈ హీమ్ ఐరన్ అనేది ఇవి యానిమల్ సోర్సెస్లో ఉంటుంది. సో ఇది బెటర్ అబ్జార్బ్, అట్లీస్ట్ 35% శరీరానికి అబ్జార్బ్ అవుతుందన్నమాట. సో ఈ నాన్ హీమ్ ఐరన్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. సో నాన్ హీమ్ ఐరన్తో మనము వైటమిన్ సి ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనం హీమ్ ఐరన్తో పాటు నాన్ హీమ్ ఐరన్ తీసుకుంటున్నాము. లెట్సే పాలక్ చికెన్, మేథీ చికెన్ ఆర్ మటన్ గోంగూర ఇలాంటివి చేసినప్పుడు మనకి నాన్ హీమ్ ఐరన్లో నుంచి కూడా ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్లెష్లో మనకి ఐరన్ ఉంటుంది, ప్లస్ ఆకుకూరల్లో ఉన్న ఐరన్ వీక్గా అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనకి అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి వైటమిన్ ఏ అండ్ బీటా కెరోటిన్ కూడా మనకి ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుందన్నమాట. సో అందుచేతనే ప్రతిరోజు మనం కనీసం 100 గ్రాముల ఆకుకూరలు తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో వైటమిన్ ఏ, బీటా కెరోటిన్ అనేవి లభిస్తాయి. కాబట్టి కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటే మనకి అబ్జార్ప్షన్ లభిస్తుంది. సో బీటా కెరోటిన్ అనే కెరోటినాయిడ్, హండ్రెడ్స్ ఆఫ్ కెరోటినాయిడ్స్ ఉన్న బీటా కెరోటిన్కి ఎక్కువ సిగ్నిఫికెన్స్, ఎందుకంటే ఇది ఐరన్ అబ్జార్ప్షన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనము కొద్ది రకాల బేసిక్ టిప్స్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము కాల్షియం ఫుడ్స్ని ఐరన్ రిచ్ ఫుడ్స్తో తీసుకుంటే మనకి కాల్షియం అనేది ఐరన్ని అబ్జార్బ్ చేయనియదనమాట. ఎందుకంటే కాల్షియం ఇంటర్ఫియర్స్ విత్ ఐరన్ అబ్జార్ప్షన్. అలాగే మనకి డియోడినంలో కాల్షియం అండ్ ఐరన్ అనేది ఒకే సైట్లో అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి 2 ఒక్కసారి తీసుకోకూడదు. అలాగే మనం భోజనంతో పాటు కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోకూడదు. ఎర్లీ మార్నింగ్ అలా తీసుకోవాలి. సో అప్పుడు కాల్షియం బాగా అబ్జార్బ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఆహారంలో ఉండే ఫైటేట్స్, టానిన్స్, ఆక్సలేట్స్ ఇవి ఐరన్ అబ్జార్ప్షన్ని చేయనివ్వవు అనమాట. సో ముఖ్యంగా టానిన్స్ అనేవి మనకు టీ, కాఫీ, కోకో ఇలాంటి వాటిలో దొరుకుతుందన్నమాట. సో మనం టీ, కాఫీ అనేది పోస్ట్ మీల్, ప్రీ మీల్ తీసుకోకూడదు. కొంతమందిలో అలవాటు ఉంటుంది టీ భోజనం చేసిన తర్వాత వేడిగా టీ, కాఫీ తాగడం. సో అదొక బ్యాడ్ హ్యాబిట్. ఇట్ విల్ నాట్ అలౌ ది ఐరన్ టు గెట్ అబ్జార్బ్. అందుచేతనే అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండాలి మనకు టీ, కాఫీకి, ఫుడ్కి. సో మనం మార్నింగ్, ఈవినింగ్ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. మధ్యలో మనం టీ, కాఫీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకుంటే కనుక తక్కువ మోతాదులో 2 hours బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ మీల్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మనకి కొద్ది రకాల ఫైటేట్స్ ఉంటాయి. మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మనకి ఐరన్ అబ్జార్ప్షన్ కాకుండా చేస్తుంటాయి అన్నమాట.
సో అందుచేతనే మనము మిల్లెట్స్ ఉన్నాయి, రాగులు, జొన్నలు, సజ్జలు, వీటిలో ఫైటేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని శుభ్రంగా నీళ్ళలో నానబెట్టేసి వార్చి వాడుకుంటే కనుక ఫైటేట్స్ బయటికి వెళ్ళిపోతాయి. లేకపోతే వీటిని మొలకేయించడం కానీ రోస్ట్ చేయడం, పెండం పైన వేయించినా కూడా మనకి అనవసరమైన ఫైటేట్స్ అనేవి లీచ్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఆక్సలేట్స్ ఉంటాయి. అది టీ ఉండొచ్చు, కాఫీ ఉండొచ్చు, రుబాబ్స్ కానీ లేకపోతే కేల్, స్పినచ్, బ్రొకోలీ ఇలాంటి వాటిలో కూడా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని సరిగ్గా కుక్ చేసి అడిక్వేట్ వాటర్ కన్జంప్షన్ ఉంటే కనుక మనకి ఆక్సలేట్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి అన్నమాట. మనము పాలకూర, టొమాటో కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకి ఆక్సలేట్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో సెపరేట్గా టొమాటో కర్రీ కానీ స్పినచ్ కర్రీ కానీ సెపరేట్గా తీసుకోవాలి. రెండు కాంబినేషన్లో కూడా వాడకూడదు. మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మనము తీసుకునే ఫ్రెష్ ఫ్రూట్స్లో మంచి ఐరన్ లభిస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే మనకి పప్పు దినుసుల్లో సోయాబీన్స్, రాజ్మా ఇలాంటి వాటిల్లో, లోబియా వాటిలో, ఎర్ర కందిపప్పు వీటిల్లో మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే మనకి జొన్నలు, కొర్రలు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ లభిస్తుంది వెజిటేరియన్ సోర్సెస్కి. కొంతమేరకు మనకు పలుకుల్లో, నువ్వుల్లోనూ కూడా మంచి ఐరన్ లభిస్తుంది. నాన్ వెజిటేరియన్స్లో చికెన్, ఫిష్, మటన్, తర్వాత సీ ఫుడ్స్లోనూ, లివర్ ఆఫ్ ఎనీ యానిమల్లోనూ మనకి ఐరన్ లభిస్తుంది. అలాగే ఎక్సలెంట్ సోర్స్ వచ్చేసి ఎగ్. సో ఇవన్నీను మోతాదులో మన ఆహారంలో ఉంటే కనుక మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఉండదు. నేను చెప్పిన టిప్స్ పాటిస్తుంటే సరిపోతుంది.